హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికోసం అయితే మనం ముందుగా మసాలా పౌడర్లు అయితే సిద్ధం చేసుకోవాలి. దానికోసం మనం 3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు కట్ చేసిన అల్లం ముక్కలు, తెల్లగడ్డ వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ధనియాల పొడి అయితే రెడీ అయిపోయిందండి. చికెన్లోకి కావాల్సిన ధనియాల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం మనం కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు తీసుకొని దానికి గార్లిక్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్లోకి గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి. చికెన్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేయాలి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి బాగా మిక్స్ చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేయాలి. దీనివల్ల మనకి కలర్ బాగా వస్తుందండి. పసుపు వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది. కావాలంటే చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్లోకి గ్రేవీ బాగా వస్తుందండి. టొమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి వేయడం వల్ల గుజ్జు బాగా వస్తుంది. చూడండి, పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. లిడ్ని పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ చికెన్ కర్రీ వచ్చేసి విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అండి. ఇందులో నేను ఈ గరం మసాలా, చికెన్ మసాలా కానీ ఏమీ వేయట్లేదండి. నేను చేసే ఈ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. చూడండి, ముక్క అయితే బ్రేక్ అవుతుంది కాబట్టి చికెన్ ఉడికినట్టే. ఇంకా ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవడమేనండి. నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశానండి. చూడండి, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి. ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చివరగా ఒకసారి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.